వరుసగా 10 విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లిన భారత్ ఇక కప్ లాంఛనమే అని అభిమానులు సంబరాలకు సిద్ధమయ్యారు. కానీ కోట్లాది భారతీయులను అవాక్కయ్యేలా ఆస్ట్రేలియా గట్టి జలకి ఇచ్చి విశ్వ విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఈ ఫార్మేట్లో మళ్లీ ఇప్పుడు ఐసీసీ టోర్నీ సెమీస్ ముందు సై అంటోంది. అంతకుముందు 2015 వన్డే వరల్డ్ కప్ సెమీస్, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ భారత్ను ఇంటిముఖం పట్టించింది. అందుకే ఐసీసీ నాకౌట్ పోరులో ఆసీస్ ఎదురుపడితే అమ్మో అనిపిస్తోంది. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను దక్కించుకోవాలంటే ముందు ఆసీస్ గండాన్ని అధిగమించాల్సి ఉంది. నేడు ఇరు జట్ల మధ్య తొలి సెమీస్ జరగనుంది. ఇప్పటికే దుబాయ్లో హ్యాట్రిక్ విజయాలతో ఉన్న టీమిండియాను ఫేవరెట్గా భావిస్తున్న ఐసీసీ టోర్నీల్లో ఎనలేని ఉత్సాహంతో ఆడే ఆసీస్ను తక్కువ అంచనా వేయలేం. జట్టులో స్టార్ ఆటగాళ్లు లేకపోవడంతో స్మిత్ సేన గ్రూప్ దశ దాటడం కూడా కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆసీస్ ఛాంపియన్ ఆట తీరును ప్రదర్శిస్తోంది. దీంతో నేటి మ్యాచ్లో భారత్ బౌలింగ్కు ఆసీస్ బ్యాటింగ్కు మధ్య రసవత్తర పోరు జరగనుంది. వరుసగా 10 విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లిన భారత్ ఇక కప్ లాంఛనమే అని అభిమానులు సంబరాలకు సిద్ధమయ్యారు. కానీ కోట్లాది భారతీయులకు అవాక్కయ్యేలా ఆస్ట్రేలియా గట్టి జలకి ఇచ్చి విశ్వ విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఈ ఫార్మేట్లో మళ్లీ ఇప్పుడు ఐసీసీ టోర్నీ సెమీస్ ముందు సై అంటోంది. అంతకుముందు 2015 వన్డే వరల్డ్ కప్ సెమీస్, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ భారత్ను ఇంటిముఖం పట్టించింది. అందుకే ఐసీసీ నాకౌట్ పోరులో ఆసీస్ ఎదురుపడితే అమ్మో అనిపిస్తుంది. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను దక్కించుకోవాలంటే ముందు ఆసీస్ గండాన్ని అధిగమించాల్సి ఉంది. నేడు ఇరు జట్ల మధ్య తొలి సెమీస్ జరగనుంది. ఇప్పటికే దుబాయ్లో హ్యాట్రిక్ విజయాలతో ఉన్న టీమిండియాను ఫేవరెట్గా భావిస్తున్న ఐసీసీ టోర్నీల్లో ఎనలేని ఉత్సాహంతో ఆడే ఆసీస్ను తక్కువ అంచనా వేయలేం. జట్టులో స్టార్ ఆటగాళ్లు లేకపోవడంతో స్మిత్ సేన గ్రూప్ దశ దాటడం కూడా కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆసీస్ ఛాంపియన్ ఆట తీరును ప్రదర్శిస్తోంది. దీంతో నేటి మ్యాచ్లో భారత్ బౌలింగ్కు ఆసీస్ బ్యాటింగ్కు మధ్య రసవత్తర పోరు జరగనుంది.